వందనాలు. ఈరోజు చదువుకునే వాక్యము కీర్తన గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతుల్లో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యములు చేసిన యెడల, నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన యెడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహముననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశోధించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని యెడల ఆయన తన ఖడ్గమును పదునుపెట్టెను. తన ఇల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాని లోతుగా చేసియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ మహాఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి వందనాలు నాయన. ఈ రోజు చూడకి ఎంతోమంది మరణించుంటారు నాయన. మీ సజీవ రెక్కలు నన్ను మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వందనాలు నాయన. నాయన, ఈ వాక్యం ఎంతమంది అయితే వినిచున్నారో వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వాళ్ళ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయండి తండ్రి. మీ కృపా కాపుదల భద్రత మా అందరి మీద ఉంచమని, మిమ్మల్ని స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున మిక్కిలి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.